మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల్లో లక్షలాది మంది భక్తులు మహాదేవుణ్ణి దర్శించుకుంటున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రముఖ శైవ క్షేత్రాలను మంత్రి ఆనం సందర్శించారు. సంఘంలోని సంగమేశ్వర స్వామి ఆలయం, ఆత్మకూరులోని విఘ్నేశ్వర స్వామి ఆలయం, కాశీనాయన ఆశ్రమ శివాలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులతో మాట్లాడారు. అన్ని శివాలయాల్లో ప్రశాంత వాతావరణంలో దర్శనాలు కొనసాగుతున్నాయని, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ముందస్తుగా సమగ్ర ఏర్పాట్లు చేపట్టామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మన రాష్ట్రంలో ప్రధానమైన ఆలయాలు శైవ క్షేత్రాలుగా గుర్తించబడ్డవి. జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ, అష్టాదశ శక్తి పీఠాలు కానీ, స్వయంభుగా వెలిసినటువంటి శైవ క్షేత్రాలు ప్రధానమైనటువంటి 42 ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా జ్ఞాన ప్రసూనాంబ శ్రీ కాళహస్తీశ్వర స్వామి, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, కోటీశ్వర స్వామి, అలాగే భీమేశ్వర ఆలయం, ద్రాక్షారామం, ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఇవాళ మన రాష్ట్రం నలుమూలల ప్రతి ప్రాంతంలో, రాయలసీమలో అయితే మహానంది, యాగంటి, ఇలాంటి క్షేత్రాలన్నీ కూడా ఇవాళ అత్యంత పరమ పవిత్రంగా భక్తులు వెళ్ళి ఇవాళ పూజలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ప్రధానమైన ఆలయాల్లో గట్టి చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, వీరందరి యొక్క సమన్వయం ఆలోచనతో, వారు ఇచ్చిన ఆదేశాలతో ప్రతి క్షేత్రం ఇవాళ పరమ పవిత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయాల్లో జరిగే పూజాది కార్యక్రమాలు కానీ, ఆలయాల్లో నిర్వహించేటువంటి స్వామివారి కైంకర్యాలు కానీ, ఉత్సవ ఊరేగింపులు కానీ, ఇవన్నీ కూడా ఆగమ పండితుల యొక్క ఆదేశాలతో, అనుమతులతోనే చేయాలని చెప్పి నిర్దేశించింది మన రాష్ట్ర ప్రభుత్వం. దానికి అవసరమైన జీవోలు విడుదల చేశాం. ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఆగమ పండితులు దీన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారా లేదా, దేవాదాయ శాఖ అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారా లేదా అనేటువంటి విషయం పర్యవేక్షిస్తూ ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ